64 కళల్లో పాకశాస్త్రం ఒకటి. అయితే ఈ పాకశాస్త్రంలో అందవేసిన చేయి కొంతమందికి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంటున్నాం. నీళ్ళ మల్లమ్మగా, వంటల మల్లమ్మగా ఆమె చాలా ప్రఖ్యాతి. వరంగల్లోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వారు. ఈమెలో విశేషం ఏమిటంటే గత కొన్ని దశాబ్దాలుగా చాలా మంది ప్రముఖులకు కూడా వండి పెట్టింది. అంటే వండి పెట్టే సందర్భాల్లో ఈమె చేతి వంట తిని ఒక వెనకట 40 పాకం అని ఎట్లా వర్ణిస్తామో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత ఇంకా చాలా మంది నాయకులు, ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు, వీళ్ళంతా కూడా ఈమె చేతి వంట రుచి చూసిన వాళ్ళే. మరి ఇవన్నీ ఎట్లా అలవాటైంది, ఇంత వంటలో సిద్ధహస్తురాలు ఎట్లయింది, ఈమె వంట తిన్న వాళ్ళు ఏ విధంగా మెచ్చుకున్నారు, ఒకసారి వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. వంటల మల్లమ్మ గారు, వంటల మల్లమ్మ నాన్న, నీళ్ళ మల్లమ్మ నాన్న? నీళ్ళ వంటల మల్లమ్మ. ఎట్లా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఈ వంటల కార్యక్రమం? నేను ఇందిరామ్మ చచ్చిపోయిన గాంధీ స్టార్ట్ చేసిన. ఇందిరాగాంధీ చచ్చిపోయిన గాంధీ మాకు ఒక గురువు ఇక్కడ పని ఉండేది రామ్మ అంటే వచ్చినాం. ఒక్కరోజు పోయి పని బాగా చేసినాం. చేస్తే నువ్వు పని బాగా చేస్తావు కదమ్మా ఇక రా అని ఎప్పటికి పిలిచిండు. మా గురువు పేరు అజ్మద్దీన్, ఆయనది కూడా కరీంబాద్. అయితే ఆయన దగ్గర చేసి చాలా రోజులు పడి చేసిన, మళ్ళీ ఆయన చట్ట కాకపోతే నన్ను చేయమని మొదలుపడ్డాడు. ఇక నేను సొంతంగా చేసిన, చాలా పెళ్లిలో చేసిన. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు 1 లక్షల పెళ్లిళ్ళు చేసిన. లాస్ట్ ఈ చేస్తా అంటే కొండమూడు సార్లు చూసి వంటలో పిలిచి మళ్ళమ్మ రేపు కేసీఆర్ సార్ వస్తాడు, నువ్వు వాళ్ళకు వండి పెట్టాలి అంటే సరే సార్ అన్న. ఏమేం చేయాలి సార్ అంటే ఆయనకు పచ్చి పులుసు, రొయ్యలు, టమాటా పచ్చడ, గోంగూర పచ్చడి. కేసీఆర్ గారికి ఇష్టమైన అని సారు కొండమూడు సారు సురేఖ మేడం చెప్పింది. కేసీఆర్ గారికి ఏమి ఇష్టం వంటలు ఎక్కువ? కేసీఆర్ గారికి రొయ్యల ఏంపుడు, గోంగూర పచ్చడ, పచ్చి పులుసు, మిరపకాయలు కాల్చి పిసుకాలి, గోంగూర పచ్చడ, టమాటా పచ్చడ ఆయనకు బాగా ఇష్టం. జీడిపప్పులు కూడా నాన్ వెజ్ వెజ్ రెండు కలిసి టేస్ట్ చూసేది. ఆ టేస్ట్ చూసి చాలా బాగున్నాయని సురేఖ మేడం మురళి సార్ మెచ్చుకున్నారట. నా దగ్గరకు కూడా వచ్చి నన్ను మెచ్చుకున్నారు. మళ్ళమ్మ చాలా సంతోషం, మంచి వంటలు చేసి పెట్టినామని వాళ్ళు కూడా నన్ను సెకండ్ ఇచ్చి మేడం అత్తుకున్నది. ఒక్కసారి కాకుండా ఇంకా మీ వంట ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇంకా కొన్నిసార్లు కూడా తినే సందర్భం వచ్చిందా? అది తిన్నాడు, కేటీఆర్ తిన్నాడు ఇక్కడ వినయ భాస్కర్ ఇంటి కాడ మన హనుమకొండల. ఆయన కూడా వండి పెడితే ఆయన కూడా చేపలు ఏంపుడు, పులుసు, ఆయన కూడా రొయ్యలు వండి పెట్టిన వినయ భాస్కర్ చెప్పి ఆడ కూడా తిన్నాడు. ఆయన కూడా చాలా బాగున్నాయి అంటే వినయ భాస్కర్ సార్ కూడా నన్ను మెచ్చుకున్నాడు, చాలా బాగున్నాయని. కెప్టెన్ లక్ష్మీకాంత ఇంటి కాడ కూడా ఆడ కూడా చేసినాడు, అక్కడ కూడా తిన్నారు, అక్కడ కూడా బాగున్నాయని చెప్పిండు. హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు లాంటి వాళ్ళు కూడా తిన్నారా? హరీష్ రావు మన మార్కెట్ లో 8,000 మంది కొండ పెట్టిన. హరీష్ రావు కూడా రామచంద్రపురంలో కూడా 4 రోజులు వండి పెట్టిన, అక్కడ కూడా బాగున్నాయి అన్నాడు. దయాకర్ రావు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ పర్వతీరులో కూడా వండిన. 20,000 ప్రతిభరావు కూడా వండిన, బసవరాజ్ సారే కూడా వండిన. అందరు మంత్రులు అంటే ఇప్పుడు మీకు ఎవరైతే ఈ వంటలకు పరిచయం చేసినారో ప్రధానంగా అంటే విఐపీలకు వండమని, కొండా మురళి గారికి ఏ వంటకం ఇష్టం, కొండా సురేఖమ్మకి ఏమి ఇష్టం? మంత్రి కొండా సురేఖమ్మ. కొండా మురళి సార్కు చాలా ప్రేమసు టమాటా పచ్చడి బాగా ఇష్టం. ఆయన వెజ్ ఎక్కువ తింటాడు, టమాటా పచ్చడి అంటే ఇష్టం. ఆయన నాకు మెల్లగా పిలిచి చెప్పి మళ్ళమ్మ టమాటా పచ్చడి పెట్టుకరా బాగుంటది అంటే, మేడం కూడా మళ్ళమ్మ నీ పచ్చడి అంటే సార్ మెచ్చుకుంటాడు, నువ్వు పట్టుకరా అంటే నేను వచ్చి పచ్చడి పెట్టుకొని పోగానే 2,000 రూపాయలు ఇచ్చేది మాకు. ఆయన వంటలు ఎన్ని ఉంటాయని నాకే చెప్పింది. హైదరాబాద్ లో కూడా నేనే పోయి చేసి ఇచ్చిన 5,000 మందికి. కొల్లాపురంలో క్యాన్సింగ్ పోతే అంజయ్య చేతే పోతే అప్పుడు కూడా నేనే చేసిన. వాళ్ళ అమ్మ నాన్నకు మాస్కాలు అయినా నేనే చేసిన. పార్టీ మీటింగులలో కూడా మేడం కూడా పచ్చడి అంటే ఇష్టం, కూరగాయలు అంటే ఇష్టం. టమాటా పచ్చడి అంత స్పెషల్? టమాటా పచ్చడి చాలా చెప్తున్నారు. అదే ఇష్టం వాళ్ళిద్దరికి బాగా. వాళ్ళ అమ్మాయికి కూడా అదే ఇష్టం, సుష్మా పటేల్ కూడా అదే ఇష్టం. చాలా మంది కూరగాయలు కూడా బాగా, కూరగాయలు కూడా టమాటా కూర, వంకాయ కూర, మన గోర్జి కూర గాని, మన గోంగూర పచ్చడి గాని, అది చాలా వరకు కూరగాయలు, క్యాలిఫ్లవర్ గాని చాలా వరకు ఇష్టం అన్ని. అంటే ఇంతమంది విఐపీలకు వండి పెట్టారమ్మా, ఇప్పుడు వాళ్ళు అభినందిస్తుంటే మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది సార్. నా జీవితం అంతా మన విశాఖపట్నం సముద్రం వల్ల ఎట్లా ఉప్పొంగుతుందో నా జీవితం అట్లా ఉప్పొంగిపోయింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత మంచిగా మెచ్చుకున్నారు. ఇట్లా పలానా వాళ్ళకి నేను వండి పెడితే బాగుండు అని ఎవరికైనా ఉన్నారా? మీకు గుర్తున్నదా? నీకు వండి పెట్టలేకపోయినా అనిపించింది ఎవరికైనా? అయ్యో ఉన్నది కానీ నాకు కూడా ఇప్పుడు చాలా వరకు చేయాలని ఉండే, కానీ వాళ్ళు మమ్మల్ని ఫోకస్ అయితే అని అనుకున్న వాళ్ళు వెనక తొక్కింది.
నాకు చేయాలని ఉండేది కానీ వాళ్ళు పోనీయరు. అది ఓకే. అయితే ఇంకొకటి మీ గురించి నేను విన్నది మల్లమ్మ గురించి, కరోనా టైంలో కానీ తర్వాత ఇప్పటికి కూడా తాను వండిన వంటకు సంబంధించి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకు పేదలకు ఖచ్చితంగా ఇచ్చే ఆచారం ఉందని. ఎందుకు ఎట్లా అలవాటైంది? నేను బాగా కష్టపడి బతికిన సార్. నేను ఉప్పుడు భాష ఉండి ముక్కు నూకలు తెచ్చుకొని గంజి కాల్చుకొని 10 సార్లు మూత తీసి చూసుకొని 11వ నా పిల్లలు పెట్టి నేను తినేసాను. గంజి పోసుకుని తాగి ఆ బాధ నేను భరించలేక చాలా మంది అంటే నాకు చాలా బాధ. ఎవరికి కానీ ఇంత ఒక పూట ఎవరికైనా పెట్టాలని ఉంటుంది. ఒక చీర కొనిస్తా, ఒక చెద్దరు కొనిస్తా. కరోనా టైంలో 20,000 పెట్టి కూరగాయలు తెచ్చి పంచిన, ఆలుగడ్డ ఉల్లిగడ్డ పంచిన, 20 కిలోల 50 కిలోల ఆలు బిర్యానీ వేసి పోలీసులకు మున్సిపాలిటీలో పెట్టిన. బెంగాళూరులకు అక్కడ నుంచి విజయ నుంచి వస్తే వాళ్ళు అన్నం తినరని గోధుమ పిండి రొట్టెలకు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు కూడా పంచిన సార్. ఉసిగుంట స్కూల్లో చాలా మందికి సేవ చేస్తే సార్. ఇది ఇన్న కూడా రీసెంట్ కూడా ఒక వికలాంగుడు అబ్బాయికి 2 ఆడపిల్లలు, ఆయన కూడా అన్నం తెచ్చి పెట్టిన. ఎక్కడంటే అక్కడ చాలా వరకు స్టేషన్ లో పెడతా, అన్నం తీసుకొచ్చి ఎస్సీ కాలనీలో పెడతా, మైనార్టీ కాలనీలో పెడతా, అందరికి పెడతా సార్. నేను కష్టపడి బతికిన, నేను ఉప్పటి పని చేసిన, కూరగాయలు అమ్మిన, ఇళ్లలో పని చేసిన, ఊడ్చల్లో బాగా కష్టపడి బతికిన. అంటే మల్లమ్మ గారు, ఇప్పుడు మీరు అట్లా అంటే ఒక గొప్ప కార్యక్రమం నిజానికి ఎవరు ఇష్టపడని చేయింది కూడా మీరు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగినట్టుగా మరి రేవంత్ రెడ్డి గారికి ఏదైనా వండి పెట్టే ఆలోచన కానీ వారి కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశం, అటువంటి ఇంకా విఐపి కార్యక్రమాల్లో నేను పాల్గొనాలనే ఉద్దేశం ఉందా? ఉంది సార్. నాకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా నాకు అవకాశం వస్తే వండి పెడతా సార్. నేను ఆయనకు కూడా వండి పెట్టి నేను మంచితనాన్ని మెచ్చుకుంటా చేస్తా. నాకు నా జీవితంలో నేను ఏం సంపాదించుకున్నా సరే కానీ నాకు మంచి పేరు రావాలి. భగవంతుడు ఆశీస్సులే మంచి పేరు వచ్చింది. మా గురువుకు మొక్కుతా. ఇంతమందికి పరిచయం చేసిన కేసీఆర్ పరిచయించిన కొండ సారు కూడా, కొండ మురళికి, కొండ సూర్యకు కూడా ధన్యవాదాలు. మంత్రి అయినాక కొండ సూర్య గారిని కలిసారా? కలిసిన, చివరస్తులో కలిసినా కానీ కొంచెం కోప్పట్టేది. కానీ మా కొడుకు బాగా సాయం చేసింది సార్. హాస్పిటల్ పంపించింది, వాళ్ళ ఇంటికాడ పైసలు ఇచ్చింది. నా కొడుకు 50,000 ఇస్తే కూడా బాగా చేసుకున్నా. కానీ ఎలక్షన్ లో అప్పుడు అందరి ఇళ్లలో పోయింది కానీ మా ఇంటికి రాలేదు. మేడం పిలవలేదు, అన్నం పోలేదు. అది ఒకటి చిన్నగా జరిగింది. కానీ అన్నది ఆ మాట కూడా మేడం చివరస్తులు కలిసి అన్నది, వస్తుంది సార్ మేడం వస్తా అని. చేతి వంటలు చూసింది కాబట్టి మిమ్మల్ని వదలలేకపోవచ్చు.